मे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున ఏ విధంగా రావణాసురుడు సీతామాతను ఎత్తుకెళ్ళిండే విషయాన్ని గురించి మనం చర్చించుకుని ఉన్నాము. అంతేకాకుండా సీతమ్మ వారిని రక్షించడం కోసం జటాయువు ఎంతో పోరాడడం జరిగింది. అయితే కూడా రావణాసురుడి చేతిలో ఎన్నో గాయాల పాలైనటువంటి జటాయువు సీతమ్మ వారిని రక్షించలేకపోయింది. ఈ విషయాన్ని రామునికి చెప్పడం కోసం తన యొక్క ప్రాణాన్ని నిలబెట్టుకొని అక్కడ ఉందన్నమాట జటాయువు. అప్పుడు సీత కోసం అన్వేషిస్తూ ఉన్నటువంటి సీతారాములు అక్కడికి వచ్చినప్పుడు జరిగిన విషయమంతా ఏ విధంగా జటాయువు రామునికి వివరించిన విషయాన్ని మనము నిన్నటి రోజున చర్చించుకొని ఉన్నాము. ఇక ఆ విధంగా జటాయువు సీత యొక్క అపహరణం గురించిన విషయాలను రామునికి చెప్పిన తరువాత తన యొక్క తుది శ్వాసను విడిచిందన్నమాట. ఎప్పుడైతే జటాయువు మరణించిందో అప్పుడు రాముడు ఎంతో బాధపడతాడు. నా కోసం తన జీవితాన్నే పణంగా పెట్టినటువంటి ఈ జటాయు యొక్క మరణాన్ని నేను అసలు భరించలేకపోతున్నాను. నా తండ్రి గారి యొక్క స్నేహితుడు కాబట్టి నా తండ్రి మరణించినప్పుడు నేను ఎంత బాధపడ్డానో అంతకన్నా ఎక్కువ బాధ నాకు కలుగుతూ ఉంది అని లక్ష్మణునితో రాముడు ఇలా చెప్తున్నారనమాట. దహన సంస్కారం కోసం నువ్వు వెళ్ళి కొన్ని కట్టెలను తీసుకొనిరా అని. ఆ విధంగా జటాయువు నాకు చేసినటువంటి సేవకు నేను ప్రతిఫలంగా తన యొక్క ఆత్మ ఉన్నత లోకాలను చేరుకోవడానికి మనము కొన్ని విధులు నిర్వహించాలి అని చెప్తున్నారనమాట. మరి రాముడు ఆ విధంగా జటాయువు ఉన్నత లోకాలకు చేరుకుంటాడు అని అనుకుంటూనే మరి చేరుకుంటారా అంటే తప్పకుండా చేరుకుంటారనమాట. ఎందుకంటే ఎవరైతే ప్రతిరోజు ధర్మానుష్ఠానం చేస్తూ ఉంటారో వారి యొక్క మాటలు నిజమవుతాయి. కాబట్టి ఆ విధంగా లక్ష్మణుడు చితిని సిద్ధపరచగా రాముడు జటాయు యొక్క దేహాన్ని ఆ చితిపై ఉంచి నిప్పంటిస్తారన్నమాట. జటాయు యొక్క దివంగత ఆత్మ శ్రేయస్సు కోసం ఇద్దరూ కూడా సోదరులు తర్పణములు విడిచి వేద మంత్రాలను కూడా ఉచ్చరిస్తారు. ఆ తర్వాత రామలక్ష్మణులు గోదావరి నది తీరానికి వెళ్ళి జలతర్పణాలు విడిచి ఆ పైన స్నానాలు చేసి అంతిమ సంస్కారాలను పూర్తి చేస్తారు. అంటే ఇక్కడ మనము కలియుగంలో కూడా ఈ ప్రేత సంస్కారము, అనాథ ప్రేత సంస్కారము అనేది ఎంతో గొప్ప విషయం అన్నమాట. మనకు త్రేతాయుగంలో అశ్వమేధ యాగాల్లాగా ఇప్పుడు కలియుగంలో చేయలేము. కాబట్టి ఎవరికైనా అనాథ ప్రేత సంస్కారం మనం చేస్తే అది అశ్వమేధ యాగ ఫలితాన్ని మనకు కలియుగంలో కలిగిస్తుంది. కాబట్టి మనం కూడా ఎప్పుడూ కూడా ఇలాంటి విషయాలలో కొంచెం అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. అదేవిధంగా ఇంకా ఆ విధంగా చేసిన తర్వాత రామలక్ష్మణులు తమ యొక్క మనస్సును ఇంకా సీత యొక్క అన్వేషణలో లగ్నం చేసి వాళ్ళు నైరుతి దిక్కుగా ప్రయాణిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాముని యొక్క మనసు కొంతవరకు ఊరట చెంది ఉంది. ఎందుకంటే జటాయువు చెప్పింది కదా ఏమని, వింద అనబడేటువంటి ముహూర్తంలో సీతను అపహరించడం జరిగింది. కాబట్టి ఆ ముహూర్తంలో ఎవరైతే ఏదైనా పోగొట్టుకుంటారో అది మళ్ళీ తప్పకుండా తిరిగి దొరుకుతుంది. కాబట్టి సీత నీకు తప్పకుండా దొరుకుతుంది అని జటాయువు చెప్పడం వల్ల కొంతవరకు ఊరట చెందిన రాముడు లక్ష్మణుడు నైరుతి దిక్కుగా ప్రయాణిస్తూ ఉన్నారు. వాళ్ళు అలా ప్రయాణిస్తూ చాలా విస్తారంగా ఉన్నటువంటి చెట్లతోనూ పొదలతోనూ ఉన్న కాకులు దూరలేనటువంటి ఒక కారడవిలోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత ఎంతో ప్రయాసతో వాళ్ళు దాన్ని దాటి దండకారణ్యాన్ని చేరుకుంటారు. దండకారణ్యంను కూడా దాటిన తర్వాత క్రౌంచారణ్యంలో అడుగు పెడతారు. దానిని కూడా దాటి రామలక్ష్మణులు ఇంకొక కీకారణ్యంలోకి ప్రవేశిస్తారు. ఈ విధంగా ఎన్నో అడవుల్ని దాటుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అక్కడ వాళ్లకు ఆకస్మికంగా ఒక విశాలమైన గుహ ఎదుట ఒక మహాకాయురాలైనటువంటి రాక్షసి ఎదురుపడుతుందన్నమాట.
ఆ రాక్షసి ఎలా ఉంది చూడ్డానికి అంటే చాలా పొడవుగా వాడిగా ఉన్న కూరలు కలిగి ఉంది. పెద్ద బాణ కడుపు ఉంది. చర్మము చాలా దళసరిగా ఉంది. ఆ భయంకరమైన రాక్షసి ఒక్క ఉదుటున ముందుకు లంఘించి వచ్చి లక్ష్మణునితో దాని యొక్క దృష్టి లక్ష్మణుని పైన పడిందనమాట. ఇలా అంటుంది, ఓ సొగసు కాడ, దయచేసి నువ్వు నాతో వచ్చి ఆనందకరమైన ఈ అరణ్యంలో విహరించు అని అడుగుతూ ఉంది. అడగడమే కాదు, వెళ్ళి లక్ష్మణుని యొక్క చెయ్యి పట్టుకుంటుందన్నమాట. పట్టుకుని ఆ తర్వాత నేను నీ దాన్ని, నన్ను నీ భార్యగా స్వీకరించు అని లక్ష్మణుణ్ణి కౌగిలించుకుంటుంది. వెంటనే ఇంకా లక్ష్మణుడు ముందే సీత కనిపించలేదన్న బాధలో ఉన్నటువంటి లక్ష్మణునికి చాలా కోపం వస్తుందన్నమాట. ఆ కోపంతో తన యొక్క ఖడ్గాన్ని తీసి ఆ రాక్షసి యొక్క ముక్కు, చెవులు, వక్షోజాలు కూడా ఖండించేస్తాడు. అప్పుడు రక్తం స్రవిస్తూ బాధతో ఆర్తనాదాలు చేస్తూ ఆ రాక్షసి అక్కడి నుంచి పారిపోతుంది. మరి మనము ఇక్కడ ఆమె గురించి ఎందుకు చెప్పుకోవాలి అని అంటే, ఈ రాక్షసి పేరు అయోముఖి. ఈమెకు శూర్పణఖకు ఇద్దరికీ లక్ష్మణుడు ముక్కు చెవులు కోస్తాడు. కానీ ఇద్దరూ రాక్షసులే. అయినా కానీ శూర్పణఖ ఏం చేస్తుంది, పగ పెంచుకుంటుంది. ఆ పగ వల్లే సీతాపహరణం అనేది జరుగుతుంది. కానీ ఈ అయోముఖి పగ అనేది పెంచుకోలేదు. ఎందుకు అంటే ఈమె తనకన్నా బలహీనులు, శక్తి లేని వాళ్ళు, తక్కువ శక్తి ఉన్న వాళ్ళను ఎక్కువ పీడిస్తుందన్నమాట. అది ఆమె స్వభావం. కాబట్టి వాళ్ళను పీడించడం, దుఃఖపెట్టడం చేస్తుంది. సాధారణంగా మనకన్నా తక్కువ బలం ఉన్న వాళ్ళు ఎవరైనా కనపడితే వాళ్ళను మనం ఆదరించడము, రక్షించడము చేయాలి. కానీ అలా చేయకుండా వాళ్ళని హింసిస్తుంది అంటే అదే రాక్షసత్వం అన్నమాట. త్రేతాయుగంలో రాక్షసుల లక్షణాలు మనకు పైకి కనిపిస్తాయి. అంటే చూడ్డానికి అవి ఎలా ఉంటాయి, చాలా భయంకరమైన ఆకారము, పెద్ద పొట్ట, కూరలు, వాడి గోర్లు ఇలా ఉంటాయి. కానీ కలియుగంలో ఈ రాక్షసులకు ఒక వరం ఉంది. ఏంటి అంటే అవి చూడటానికి భయంకరంగా ఏమీ ఉండవన్నమాట. అందరిలాగే కనిపిస్తారు. అయితే వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళ యొక్క స్వభావం రాక్షస స్వభావమా లేక మానవ స్వభావమా అని మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే అది తనకన్నా తక్కువ బలం ఉన్నటువంటి వాళ్ళు కనబడితే వాళ్ళని హింసిస్తుంది. మరి తనకన్నా ఎక్కువ బలం వాళ్ళు కనబడితే అది పారిపోతుంది. మరి ఇలాంటి ఒక జీవితానికి ఎలాంటి అర్థం ఉండదన్నమాట. ఇలాంటి రాక్షసులు ఏడిపించేటప్పుడు వాళ్ళకు ఎలాంటి బాధ ఉండదు, సిగ్గేయదు. పారిపోయినప్పుడు కూడా అదేమి సిగ్గుగా, అవమానంగా ఫీల్ అవ్వదన్నమాట. ఆ విధంగా మనం కూడా మన సమాజంలో ఇలాంటి వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం. వాళ్ళకన్నా బలవంతులు కనపడినారనుకోండి, వాళ్ళు ఏదన్నా అవమానం చేస్తే ఆ అవమానం చూసి మనమే సిగ్గుపడాలి తప్ప వాళ్ళకి ఎలాంటి బాధ అనిపించదు. ఒకవేళ వాళ్ళు విజయం పొందినారనుకోండి, ఇంకా వాళ్ళని మనం పట్టుకోలేమన్నమాట. కానీ ఇలాంటి వాళ్ళ వలన మనకు ప్రమాదం ఉండదా అంటే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనము బలం తగ్గి ఉన్నటువంటి సమయంలో మళ్ళీ వాళ్ళు వచ్చి మన మీద పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మరి వాళ్ళతో ఒకవేళ వాళ్ళకి ఎటువంటి సమస్య లేకపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులకు చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కాబట్టి అది ఎలా ఉంది, భయంకరమైనటువంటి రాక్షసి అయోముఖి జుట్టు విరబోసుకుని ఉంది అని అంటున్నారు. కాబట్టి మనము ఆధునిక యుగంలో కూడా వీలైనంత వరకు జుట్టును సంస్కరించి కేశపాశాలు కింద కట్టబడి ఉంచే విధంగా తల దూకోవడం అనేది చాలా మంచి విషయం. ఆ విధంగా విరబోసుకొని ఉండడం అనేది మంచి విషయం కాదు అని శాస్త్ర ప్రకారం చెప్తున్నారన్నమాట. మరి అలా ఆ విధంగా ఆ రాక్షసి పారిపోయింది. ఇంకా తర్వాత రామలక్ష్మణులు యథాప్రకారం ముందుకు సాగిపోతూ ఉన్నారు. అక్కడ అకస్మాత్తుగా రాముని యొక్క ఎడమ చెయ్యి కంపిస్తూ ఉందన్నమాట. నా మనస్సులో కల్లోలం కలుగుతూ ఉంది లక్ష్మణ అని అంటున్నారు. ఎందుకు అంటే నా ఎడమ చెయ్యి కంపిస్తుంది కాబట్టి ఏదైనా ఆపద వస్తుందేమో, మనము సిద్ధంగా ఉండాలి అని చెప్తున్నాడు లక్ష్మణునితో.
ఆ తర్వాత ఒక్క క్షణం తర్వాత అక్కడ వంజులక పక్షి అనేటువంటి ఒక పక్షి భయంకరంగా కూయటం కూడా వాళ్ళకి వినిపించింది. అప్పుడు లక్ష్మణుడు చెప్తున్నాడు, విజయం మనదే అవుతుంది అన్నయ్య, ఎందుకంటే ఈ పక్షి ఈ విధంగా కూస్తే విజయం సిద్ధిస్తుంది అని అర్థం అని చెప్తున్నాడు అన్నమాట. ఈ విధంగా రామలక్ష్మణులు వెళ్తూ ఉన్నారు అరణ్యంలోకి. కొంత దూరం వెళ్ళగానే ఒక మహాస్వరం అక్కడ వినిపిస్తుంది. ఆకస్మికంగా ఒక పెనుగాలి వీస్తూ ఉందన్నమాట. చాలా పెద్ద గాలి వీస్తూ ఉంది. ఆ స్వరం కూడా ఎలా ఉంది అంటే అది ఒక పెద్ద ధ్వని. మరి శబ్దానికి ధ్వనికి కొంత తేడా ఉంది. శబ్దం అంటే దానికి ఒక అర్థం ఉంటుందన్నమాట. కానీ ఎలాంటి అర్థం లేకుండా, అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మన స్వరపేటికలో నుంచి వస్తున్నటువంటి ఈ ధ్వనులకు అర్థం ఉంది కాబట్టి దీన్ని శబ్దం అని అంటాం. కానీ అలా కాకుండా టపాకాయలు పేలాయనుకోండి, ఆ ఆ స్వరానికి లేదా ఆ సౌండ్కి ఎలాంటి అర్థం ఉండదన్నమాట. కాబట్టి దాన్ని ధ్వని అని అంటారు. కాబట్టి ఈ విధంగా ఒక చోటు నుంచి పెద్ద ధ్వని అనేది వస్తూ ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది అబ్బా ఈ ధ్వని అని రామలక్ష్మణులు ముందుకు వెళ్తూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు వాళ్ళు వాళ్ళ చేతిలో ఖడ్గాలను పట్టుకొని చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ముందుకు వెళ్తూ ఉన్నారనమాట. కొద్దిసేపట్లో వారికి ఒక విచిత్రమైనటువంటి రూపము కనిపిస్తుంది. అది ఒక పెద్ద రాక్షసుడు అనమాట. విచిత్ర రూపము అంటే గుర్తించడానికి వీలు లేని రూపము. అంటే అది చూడ్డానికి ఒక జంతువులాగా లేదు, ఒక మనిషిలాగా లేదు, రాక్షసులాగా కూడా లేదు. ఎందుకంటే వానికి తల కానీ మెడ కానీ కాళ్ళు కానీ లేవన్నమాట. కేవలం ఉదరం ఉంది. ఆ ఉదరంలో ఒక పెద్ద నోరు ఉంది. ఉదరం అంటే పొట్ట పైన పెద్ద నోరు ఉంది. ఆ రాక్షసుడు ఒక పెద్ద పర్వత పరిమాణంలో ఉన్నాడనమాట. అంత పెద్ద పర్వతంలాగా ఉండి మధ్యలో నోరు ఉంది, కాళ్ళు లేవు, తల లేదు. అలాంటి వాడిని చూస్తే చాలా విచిత్రమైన రూపంగా అనిపిస్తూ ఉంది. అతని యొక్క దేహం అంతా కూడా చాలా నిశితమైనటువంటి రోమాలు నిక్కపొడుచుకొని ఉన్నాయన్నమాట. వాడి అయినటువంటి రోమాలు. ఛాతి పైన 2 నేత్రాలు ఉన్నాయి. ఆ నేత్రాలు కూడా ఎలా ఉన్నాయి, చాలా ఉగ్రంగా ఉన్నాయి. అంటే చాలా కోపంతో కళ్ళు ఎర్ర చేసుకుని ఉంటే ఎలా ఉంటాయో అలాంటి ఉగ్ర నేత్రాలు ఉన్నాయి. అంతేకాకుండా 2 పొడవైన బాహువులు ఉన్నాయి. ఎంత పొడవు ఉన్నాయంటే ఆ చేతులు ఒక్కొక్కటి 8 మైళ్ళ వరకు విస్తరించి ఉన్నాయి. అవి ఎంత పెద్ద జంతువునైనా సరే సులభంగా పట్టుకొని తినడానికి అనువుగా ఉన్నాయన్నమాట. ఆ విధంగా వికృతమైన ఆకారం ఉన్నటువంటి ఆ రాక్షసుని చూసి రామలక్ష్మణులు 2 మైళ్ళ దూరం వెనకకి వెళ్తారు. ఎందుకు మరి వాళ్ళు వెనకకి వెళ్తారు అని అంటే, మామూలుగా కదలిక లేని దానిని, కదలలేనటువంటి ప్రాణిని చంపకూడదు అని శాస్త్రం చెబుతూ ఉంది. కాబట్టి వాళ్ళు దీన్ని చంపడం ఎందుకు, దీనిని వదిలేసి పక్కకు నుంచి వెళ్ళిపోదామని వెనక్కి వెళ్తున్నారు. కానీ ఈ రాక్షసుడు వాళ్ళను వదిలిపెట్టలేదన్నమాట. అతను వీళ్ళని తినాలని ఏం చేస్తున్నాడు, తన యొక్క 2 పెద్ద బాహువులతో వాళ్ళిద్దరిని పట్టుకున్నాడు. పట్టుకొని ఇంకా చెప్తున్నాడు అనమాట, ఇంకా మీరు నా చేతిలో చిక్కారంటే ఇంకా మీరు బ్రతకడం అది అసంభవం, ఇంకా నేను మిమ్మల్ని ఇద్దరిని తినేస్తాను అని. అప్పుడు లక్ష్మణుడు ఇంకా తప్పదు, మనమైతే చనిపోవాల్సిందే అని అనుకుంటాడు. అనుకొని రాముడితో చెప్తాడనమాట, నన్ను తినేస్తాడు ఈ లక్ష్మణుడు. అన్నయ్య నువ్వు మాత్రం ఇక్కడ నుంచి పారిపోయి నువ్వు అక్కడ నుంచి బయటపడేసి సీతను అన్వేషించు అని చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా ఆ రాక్షసుడు తినాలనేసి లాక్కొని వెళ్తున్నాడు ఇద్దరిని. లక్ష్మణునికి రాముడు చెప్తున్నాడు, లక్ష్మణ నువ్వు భయపడవద్దు, ఎందుకంటే ధైర్యం చెప్తూ ఉన్నప్పుడు ఆ రాక్షసుడు కూడా విని మాట్లాడుతున్నాడు అనమాట. నా పేరు కబంధుడు అని చెప్తున్నాడు. చాలా కాలంగా నేను క్షుద్బాధతో అలమటిస్తున్నాను. మీరు ఈ అడవికి రావడం నాకు గొప్ప అదృష్టంగా ఉంది. కాబట్టి భగవంతుడే మిమ్మల్ని నాకు ఆహారంగా పంపాడు, కాబట్టి మిమ్మల్ని నేను తినేస్తాను అని చెప్తున్నాడు అనమాట. చెప్తూ ఉంటే అతను తిన్నటువంటి ఆ జీవులు ఎలా లాక్కొని వచ్చాడు ముందు అంటే ప్రతి దాన్ని కూడా ఈడ్చుకొని వస్తున్నాడు అనమాట చేతులతో. ఆ విధంగా ఈడ్చి తినేటువంటి ఆ స్వభావాన్ని క్రౌర్యం అని అంటాం.
సాధారణంగా పులులు కానీ, పిల్లులు కానీ, కుక్కలు కానీ, సింహాలు కానీ జంతువులను ఈడ్చుకెళ్ళి తింటాయి. ఇది చూడ్డానికి కూడా చాలా పైశాచికంగా ఉంటుంది. కాబట్టి ఇది రాక్షస స్వభావం అన్నమాట. కానీ చేతితో పట్టుకుని తినేటువంటి ఉత్తమ సంస్కారం ఉన్న జీవులు ఈ భూమిపైన 3 ఉన్నాయి. అవి ఏంటివి అంటే, 1 మనిషి, 2 కోతి, 3 ఏనుగు. కాబట్టి శాస్త్ర ప్రకారము ఉత్తమమైన సంస్కారం గల జీవులు మనిషి తన చేత్తో ఆహారాన్ని తీసుకొని నోట్లో పెట్టుకొని తింటాడు. కోతి కూడా చేత్తో తీసుకుని తింటుంది. ఏనుగు కూడా తొండంతో తీసుకొని తింటుంది. కాబట్టి ఇవి ఉత్తమమైన సంస్కారం కలిగినటువంటి జీవులు అన్నమాట. ఆ తర్వాత ఇంకా చెప్తున్నాడు అనమాట కబంధుడు. ఇంకా తినడానికి సిద్ధమవుతూ ఉంటే అప్పుడు రాముడితో లక్ష్మణుడు అంటున్నాడు, మన ఖడ్గాలను తీసి ఇతని యొక్క 2 చేతులను మనము ఖండించేద్దాము అని అంటున్నాడు. ఆ మాటలు వింటూనే కబంధుడికి చాలా కోపం వస్తుందన్నమాట. వెంటనే వీళ్ళను తినేసేయాలి అని తన యొక్క భయంకరమైన నోటిని విశాలంగా తెరుస్తాడు. ఎప్పుడైతే అతను విశాలంగా నోరు తెరుస్తున్నాడు, వెంటనే రాముడు కుడి చేతిని, లక్ష్మణుడు ఎడమ చేతిని నరికేస్తారు. అంతటితో ఆ రాక్షసుడు తన చేతుల నుంచి, భుజాల నుంచి కారేటువంటి ఆ రక్తంలోనే దొర్లి ఏడుస్తూ ఉంటాడనమాట. చాలా నొప్పితో అరుస్తూ ఉంటాడు. మీరెవరు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అరుస్తాడు. అప్పుడు రాముడు చెప్తాడు, మేము ఇక్ష్వాకు వంశీయులము అని. ఇంకా లక్ష్మణుడు చెప్తున్నాడు, ఈయన నా సోదరుడు రాముడు. ఈయన యొక్క పత్ని అయినటువంటి సీతను రాక్షసరాజైన రావణుడు అపహరించాడు. కాబట్టి ఆమెను వెతుక్కుంటూ మేము ఇటుగా వచ్చామని లక్ష్మణుడు సమాధానం చెప్తాడు. రాముని పేరు వింటూనే కబంధుడు చాలా సంతోషం పొందుతాడనమాట. సంతోషం పొంది చెప్తున్నాడు, నేనెంతో అదృష్టవంతుడిని. నాకు ఇప్పుడు విముక్తి కలిగించడం కోసమే మీరు ఇక్కడికి వచ్చారు. ఈ వికృత రూపము ఎలా వచ్చిందో మీకు చెబుతాను, దయచేసి ఆలకించండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు సీతాన్వేషణలో ఉంటే ఈయన కథలన్నీ చెప్తూ ఉంటే వినే ఓపిక వాళ్ళకు ఉంటుందో లేదో అని దయచేసి ఆలకించండి అని ఆయన ప్రాధేయపడుతున్నాడనమాట. పడి చెప్తున్నాడు, పూర్వజన్మలో నేను ధనువు యొక్క కుమారుడిని, చాలా గొప్ప తపస్సు చేసేవాడిని. నేను బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నాను కూడా. అయితే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నాకు దీర్ఘాయువును ప్రసాదించాడు. కానీ ఈ వరమును పొందిన మీదట నా బద్ధ శత్రువైనటువంటి దేవేంద్రుడు ఇంకా నన్నేమీ చేయలేడని నేను చాలా గర్వంతో అతనిపై యుద్ధానికి వెళ్ళాను. అయితే యుద్ధభూమిలో ఆ స్వర్గాధిపతి నన్ను ఎదుర్కొనడమే కాకుండా తన యొక్క వజ్రాయుధంని నాపైకి విసిరాడు. అప్పుడు ఆ వజ్రాయుధం నన్ను తాకగానే నా తల, కాళ్ళు నా దేహంలోకి చొచ్చుకొని పోయాయి. అలాంటి దుర్భర స్థితిలో ఇంకా నేను ఎలా బ్రతుకుతాను, కాబట్టి నన్ను చంపేయండి అని నేను ప్రాధేయపడ్డాను. కానీ అలా వధిస్తే మరి బ్రహ్మదేవుడి యొక్క వాక్కు వృధా అయిపోతుంది అని ఇంద్రుడు నేను చంపను అని అన్నాడు. సరే, చివరికి ఇంద్రుడిని నేను పడ్డాను. నేను తల లేకుండా ఎలా బ్రతుకుతాను అని ఆయనను అడిగితే ఆయన నా నోటిని తీసి ఉదరం మధ్యలో అమర్చాడనమాట. అంతేకాకుండా ఆహారాన్ని సేకరించడానికి సులభంగా ఉండడం కోసం నా యొక్క బాహువులను 8 మైళ్ళు వ్యాపించేలాగా చేశాడు. కాబట్టి ఆ తర్వాత నేను ఈ విధంగా తినగలుగుతున్నాను. అంతేకాకుండా ఇంద్రుడు ఈ విధంగా చెప్పాడు, రామలక్ష్మణులు నీ ఎదుటకు వచ్చినప్పుడు నీ దివ్య రూపాన్ని నువ్వు తిరిగి పొందుతావు అని ఆయన ప్రకటించాడు అని కబంధుడు చెప్తున్నాడనమాట. ఇంకా మరి ఆ రోజు నుంచి నేను మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంకా నాకు ఆహారం కావాలి కాబట్టి, నేను బ్రతకాలి కాబట్టి ఏ జీవి దొరికితే దాన్ని పట్టుకొని నా నోట్లో కుక్కుకుంటున్నాను. అయితే ఏదో ఒక రకంగా నా శాప విమోచనం కావాలని ఆశతో ఉన్నాను. కానీ ఒకరోజు ఏం జరిగింది, ఒక ఋషి ఇటువైపుగా వస్తూ ఉంటే ఆయనను కూడా నేను వేధించాను అన్నమాట. తినడానికి ప్రయత్నం చేశాను. అప్పుడు ఆయన నన్ను ఇంకా శపించాడు, నీ వికృత రూపం నీకు శాశ్వతంగా ఉండిపోగాక అని. మరి ఆయన అలా శపించాడు కాబట్టి నేను ఇంకా శాశ్వతంగా ఇలాగే ఉండిపోతానని నేను భయపడ్డాను. కానీ నా దీనావస్థను చూసి ఆయన చెప్తాడనమాట, నువ్వు ఎప్పుడైతే రాముడిని కలుస్తావో రాముడు నీ దేహ సంస్కారం చేసినప్పుడు నీకు శాప విమోచనం జరుగుతుంది అని చెప్పాడు అని చెప్తాడు.
కాబట్టి ఋషులు ఎప్పుడైనా శపించారు అంటే వాళ్ళలో ఏదైనా మార్పు రావడం కోసమే వాళ్ళు అలా చేస్తారనమాట. ఎవరమైనా సరే ఒకరిని దండిస్తున్నాము అంటే అది ఎవరైనా పెద్దలు కానీ ఉపాధ్యాయులు కానీ పిల్లల్ని దండిస్తున్నారు అంటే అది వాళ్ళ మీద ఉన్నటువంటి కోపంతో కాదు, వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పు రావడం కోసం. కాబట్టి ఇక్కడ శాపం ఇచ్చాడు అని అంటారు, ఇంకా శాపానుగ్రహం అని కూడా అంటాం. అంటే శాపము ద్వారా అనుగ్రహించటం. ఎందుకు? ఇప్పుడు ఇతనికి ఉన్నటువంటి శరీరం వల్ల అతనికి ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకు పనికొస్తుంది ఆ శరీరం? అది తినడానికి మాత్రమే పనికొస్తుంది. అలా తిని ఉండడం వల్ల ఆ జీవికి ఏమైనా ఉపయోగం ఉంటుందంటే ఏ ఉపయోగము ఉండదు. మనం కూడా కలియుగంలో ఏం చేస్తున్నాం? మనకు అన్ని అవయవాలు సరిగా ఉన్నా కూడా మనం కూడా కబంధునిలాగా ఎంతసేపు తినడం, విశ్రాంతి తీసుకోవడానికే పరిమితం అయిపోతున్నాం. మనం ఏమంటాము? ఎందుకు మనం ఇంత కష్టపడుతున్నామంటే చదువుకోవాలి, బాగా మంచి మార్కులు రావాలి అని అంటాం. మరి ఎందుకు మంచి మార్కులు రావాలి అంటే ఉద్యోగం సంపాదించడానికి. ఉద్యోగం ఎందుకు అంటే ప్రశాంతంగా కూర్చొని తినడానికి. మరి తినిన తర్వాత ఏం చేస్తారు అంటే మళ్ళీ సంపాదించుకోవడమే తినడం కోసం. ఇలా తినడం కోసం తప్ప మన జీవితాన్ని మనము ఒక గమ్యం అనేది లేకుండా చేసుకుంటున్నాం అన్నమాట. ఆధ్యాత్మికంగా ఎలాంటి వృద్ధి ఉండడం లేదు. అసలు ఎందుకు ఈ శరీరాన్ని పోషించాలి, ఎందుకు దీనికి తిండి పెట్టాలి, ఎందుకు ఈ జన్మ వచ్చింది అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. కాబట్టి ఈ విధంగా ఎలాంటి ఉపయోగం లేని ఆ శరీరాన్ని తీసేయడం కోసం ఇక్కడ ఋషి శాపానుగ్రహం ఇచ్చాడనమాట. ఆ విధంగా నాకు విముక్తి లభిస్తుంది అని ఋషి చెప్పారు. కాబట్టి ఇప్పుడు మీరు నాకు శాప విమోచనం కల్పించండి అని ఆయన వేడుకుంటాడు. ఇప్పుడు రాముడు ఇలా చెప్తాడనమాట. నా భార్య సీతను రాక్షస రాజైనటువంటి రావణుడు అపహరించాడు. అయితే నాకు అతని పేరు మాత్రమే తెలుసు, కానీ ఎలా ఉంటాడు అనే విషయం తెలియదు. అతను ఎక్కడ ఉంటాడు అనే విషయం కూడా నాకు తెలియదు. కాబట్టి నిన్ను ఒక పెద్ద గోతిలోకి తోసి నీ దేహాన్ని దహనం చేస్తాను. నువ్వు కోరుకున్నట్టే నువ్వు ఉత్తమ గతిని పొందేలా చేస్తాను. అయితే ఆ రావణుడు ఎక్కడ ఉన్నాడో నువ్వు నాకు చెప్పవలసింది అని అంటాడు. అందుకు కబంధుడు, నేను చాలా చింతిస్తున్నాను. ఎందుకంటే రావణుని గురించి నాకు కూడా పెద్దగా తెలియదు. ఎందుకంటే ముల్లోకాల్లో సంచరించగలిగిన వ్యక్తులైతేనే అతని గురించి తెలుసుకుని ఉంటారు. ఆ రాక్షసరాజు ఎక్కడున్నాడో కనిపెట్టడంలో మీకు ఒక వ్యక్తి సహాయం చేయగలుగుతాడు. అతని గురించి నేను చెప్తాను అని చెప్తాడనమాట. సరే, ఇంకా ఆయన చెప్తానన్నాడు. ఇంకా వీళ్ళు ఆయన యొక్క శాప విమోచనం కోసం రామలక్ష్మణులు ఒక పెద్ద పర్వత గుహలోకి తీసుకెళ్ళి లక్ష్మణుడు అక్కడ సిద్ధపరిచినటువంటి చితి మీద అతని యొక్క దేహాన్ని ఉంచుతారు. చాలా బలిసిపోయి ఉంటుందన్నమాట ఆ దేహం. అంత కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. ఆ కొవ్వు వలన సాధారణంగా చూడండి, ఎండిపోయినా లేదా అలాంటి కట్టెలై మండినట్లు కొవ్వు మండదన్నమాట. కాబట్టి అది మండడానికి కూడా చాలా ఆలస్యం అవుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా మండడం మొదలవుతుంది. అది మండి ప్రజ్వరిల్లుతున్నటువంటి ఒక పెద్ద ఆజ్యరాశిలా కనిపించింది. ఆజ్యరాశి అంటే మనం ఆజ్యం పోస్తాం హోమం చేసేటప్పుడు, అంటే నూనె వేస్తాం కదా, అప్పుడు అది ఎలా మండిందో అలా మండిందనమాట. అప్పుడు ఆ అగ్నిలో నుంచి ఒక శోభాయమానమైనటువంటి వస్త్రాలలో ఆభరణాలన్నీ ధరించి పుష్పమాలలు వేసుకున్నటువంటి ఒక దివ్యమైనటువంటి కబంధుడు ఆవిర్భవిస్తాడు. అతను హంసలు లాగేటువంటి ఒక దివ్య రథంలో కూర్చుని ఉంటాడనమాట. అతను ఇలా చెప్తాడు, ఓ రామా, సాధారణంగా రాజకీయాలలో సంధి చేసుకోవడం, పోరాటం చేయటం, హత్య చేయటం, మేలైన ఆయుధాలను సేకరించటం, రక్షణ సామాగ్రిని పెంపొందించుకోవటం, విభేదాలను రాజేయటం, ఇతరుల యొక్క సహాయాన్ని కోరటం అనేటువంటి 6 పద్ధతులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇందులో ఒక పద్ధతి అయినటువంటి సహాయాన్ని కోరటం అనేది చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నీవు నీ భార్యను కోల్పోయి ఎలా కష్టాల్లో ఉన్నావో అలాగే ఇంకొక వ్యక్తి కూడా తన యొక్క భార్యను కోల్పోయి చాలా దుఃఖంలో ఉన్నాడు. ఆ వ్యక్తి వానరరాజు సుగ్రీవుడు. అతను ఇంద్రసుతుడైనటువంటి తన సోదరుడు వాలి కారణంగా ఈ విధంగా ప్రవాసంలో ఉంటున్నాడు. అంటే రాజ్యం నుంచి బహిష్కరించబడి ఉన్నాడన్నమాట. కాబట్టి ఓ రామ, నువ్వు
వృక్షరాజు భార్యకు సూర్యుని వలన జన్మించినటువంటి సుగ్రీవునితో స్నేహం చేయి, ఎందుకంటే అతనికి కూడా నీ సహాయం అవసరం. కాబట్టి అతను ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే ఇంకొక 4 వానర ముఖ్యులతో కలిసి పంపా సరస్సుకు సమీపంలో ఉన్నటువంటి ఋష్యమూక పర్వతంపై నివసిస్తున్నాడు. మరి అక్కడ ఋష్యమూక పర్వతం దగ్గరికి వెళితే నువ్వు పశ్చిమ దిక్కుగా వెళ్ళినప్పుడు బోలెడన్ని చెట్లు కనపడతాయి. అక్కడ నేరేడు, మోనది, పనస, జువ్వి, మర్రి, తుమ్మిక, రావి, కొండగోగు, మామిడి, చండ్ర, కొన్న, కానగ, నల్లవి, ఎర్రగోరంట, అశోక వృక్షాలు, నల్లజీడి చెట్లు, ఎర్రచందనం చెట్లు, దేవదారు చెట్లు, అన్ని రకాల చెట్లు కనపడతాయి. వీటికి మంచి మంచి పళ్ళు ఉంటాయన్నమాట. లక్ష్మణుడు ఎక్కి ఆ పళ్ళు కోయొచ్చు, లేదా కొమ్మలు వంచినా కూడా అవి మీకు అందుతాయి. చక్కగా మీరు వాటిని కోసుకొని తినొచ్చు అని ఆయన ఎంతో ఆప్యాయతతో చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ఏదో మీరు ఇటు వెళ్ళండి మీ పని జరిగిపోతుంది అని చెప్పడం కాదు, ఎంతో ఆప్యాయతతో ఆయన చెప్తున్నారు. ఎలాగైతే మనము మన పిల్లల్ని ఎక్కడికైనా పంపించినప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళండి, ఆ స్టేషన్లో దిగండి, అక్కడ ఇవి దొరుకుతాయి తినండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తాము, ఆ విధంగా చెప్తున్నాడు అనమాట. ఎందుకు ఈ సీత కనిపించలేదని వీళ్ళిద్దరూ సరైన ఆహారం కూడా తీసుకోవట్లేదు కాబట్టి ఆయన ఏ విధంగా సేద తీరితే బాగుంటుంది రాముడు లక్ష్మణుడు అని ఈ విషయాలన్నీ వివరంగా చెప్తున్నాడు. అంతేకాకుండా అక్కడ అందమైన పూలు ఉన్నటువంటి చెట్లు దగ్గరగా ఉంటాయి. అవి అన్ని ఋతువులు ఒక్కచోటే ఉన్నాయా అన్నట్లు రకరకాల పూలు రకరకాల చెట్ల మీద శోభాయమానంగా ఉంటాయి. మీరు అక్కడ ఉన్నటువంటి ఆ తేనె పళ్ళు అన్నీ కూడా తినచ్చు. అంతేకాకుండా ఆ ప్రదేశాన్ని దాటి వెళ్తే మీరు పంపా సరోవరం దగ్గరికి వెళ్తారు. అక్కడ గులకరాళ్ళు ఏమీ లేవు రామా అని అంటున్నాడు అన్నమాట. ఎందుకు అలా ప్రత్యేకంగా చెప్తున్నారు అంటే గులకరాళ్ళు ఉంటే రాముడి యొక్క పాదాలకు గుచ్చుకుంటాయేమో అని అక్కడ గులకరాళ్ళు ఏమీ లేవు. అక్కడ చెట్ల నుంచి రాలినటువంటి పువ్వులతో నేలంతా కూడా చాలా మెత్తగా చాలా సుగంధభరితంగా ఉందన్నమాట. ఆ పూల నుంచి రాలినటువంటి పుప్పొడి గాలులు మోసుకెళ్ళి ఆ నీళ్ళలో కలవడం వల్ల నీళ్ళన్నీ కూడా చాలా రుచికరంగా సుగంధభరితంగా చల్లగా ఉన్నాయి. నాచు అనేది ఎక్కడా కూడా లేవు. అవి ఎంత స్వచ్ఛందంగా ఉన్నాయి అంటే మనము పైనుంచి చూస్తే నీటి అడుగు భాగం కూడా చక్కగా కనబడుతూ ఉంది. మరి అలాంటి అందమైనటువంటి ప్రదేశంలో మీరు చక్కగా సేద తీరండి. నీకు అక్కడ ఉన్నటువంటి తామరాకులను దొన్నెలుగా చేసి లక్ష్మణుడు నీళ్ళను తీసుకుని వస్తాడు, నువ్వు వాటిని తాగి సేద తీరు రామా అని చెప్తున్నారనమాట. ఈ విధంగా అక్కడ నుంచి మీరు వెళ్ళిన తర్వాత మతంగ ఋషి యొక్క శిష్యులు అరణ్యం నుండి కందమూలాలు, ఫలాలు, పుష్పాలు తెస్తూ ఉంటే వాళ్ళ దేహాల నుంచి వచ్చినటువంటి స్వేదం ద్వారా కొన్ని పూలు వచ్చాయన్నమాట. ఆ పూలు ఎలా ఉన్నాయంటే చాలా నిత్య నూతన పుష్పాలు. అంటే నిత్య నూతనం అంటే ఎప్పటికీ వాడిపోవు. అలా ఎప్పటికీ వాడిపోని పూలు ఉన్నటువంటి ప్రాంతం మీకు కనిపిస్తుంది. అది ఎలా ఉంటుంది అంటే చాలా మనోజ్ఞంగా, అంటే మనస్సు చాలా ఉల్లాసభరితమయ్యేటట్టుగా శోభిల్లుతూ ఉంటుంది. మతంగ మహర్షి చాలా కాలం కిందటే పంపా సరస్సు వద్ద తన దేహాన్ని వదిలేసి ఆయన ఉన్నత లోకాలను చేరుకున్నారు. ఇంకా అక్కడ ఎవరున్నారు అంటే ఆయన శిష్యులు, తర్వాత వాళ్ళను సేవిస్తున్నటువంటి తపస్వి అయిన శబరి ఉంది. ఆ శబరి ఆయన శిష్యులకు పరిచర్యలు చేస్తూ ఉంది. ఆ ఋషులు కూడా తర్వాత కాలంలో దివ్యలోకాలకు చేరుకున్నారు. కానీ శబరి మాత్రం బ్రహ్మలోకానికి వెళ్ళే ముందు నీ దర్శన ప్రాప్తి కోసం నిరీక్షిస్తూ అక్కడే ఉండిపోయింది అని చెప్తున్నారనమాట. ఇంకా పర్వత పాదం దగ్గర ఎలా ఉంది అంటే ఋష్యమూక పర్వత పాదం దగ్గర గుండ ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. దుష్ట బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఆ పర్వతాన్ని అధిరోహించలేరు. కాబట్టి అక్కడ ఋష్యమూక పర్వతం మీద ఉన్నటువంటి వాలి అనే వాళ్ళు దుష్టులు కాదు, మంచి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు.
కానీ వాలి ఎప్పుడు దాడి చేస్తాడోనని క్షమించాలి, అక్కడ ఉన్నటువంటి సుగ్రీవుడు, వాలి కాదు, సుగ్రీవుడు ఎంతో మంచి లక్షణాలు ఉన్నటువంటి వాడు. అయితే వాలి ఎప్పుడు దాడి చేస్తాడోనని నిరంతరం కూడా భయపడుతూ ఆ పర్వతం మీద ఒక పెద్ద గుహలో సుగ్రీవుడు నివసిస్తూ ఉన్నాడు. అతను ఎలాంటి మంచి లక్షణాలు గలవాడు అంటే చాలా ప్రజ్ఞావంతుడు, ఔదార్యం ఉన్నటువంటి వాడు, అంటే ఎవరినైనా ఆదరించే మనస్తత్వం కలిగినవాడు, వివేకి, బాగా ఆలోచించగలుగుతాడు, సాహసి, శక్తిమంతుడు. అయితే ఆ రాక్షసుల గురించి అతనికి అన్నీ తెలుసు. ఎందుకు అంటే అతను అన్ని చోట్లు తిరుగుతూ ఉంటాడనమాట. కాబట్టి ఆయనతో నువ్వు స్నేహం చేయడం అనేది చాలా శ్రేయస్సుకరంగా ఉంటుంది. సీతను కనిపెట్టే వరకు అతని అనుచరులు ఈ భూమండలం అంతా కూడా సంచరించి తీసుకుని రాగలుగుతారు. కాబట్టి నువ్వు ఆ విధంగా చెయ్యి రామా, ఆయనతో స్నేహం చెయ్యి అని చెప్తాడు కబంధుడు. చెప్పిన తర్వాత శ్రీరాముని యొక్క అనుమతి తీసుకుని స్వర్గానికి వెళ్ళిపోతాడు. అప్పుడు కబంధుడు ఏ విధంగా అయితే చెప్పాడో అతని యొక్క సూచనలను పాటిస్తూ రామలక్ష్మణులు పయనం చేస్తారనమాట. వాళ్ళ యొక్క ప్రయాణాన్ని మళ్ళీ ప్రారంభిస్తారు. ఆ విధంగా వాళ్ళు ప్రయాణం చేస్తూ చేస్తూ రెండవ రోజు వాళ్ళు పంపా సరస్సు వద్దకు చేరుకుంటారు. అక్కడ వారికి మతంగ ఋషి యొక్క ఆశ్రమం కనిపిస్తుంది. ఆశ్రమంలోకి రామలక్ష్మణులు ప్రవేశించగానే శబరి లేచి చేతులు జోడించి వారికి స్వాగతం పలుకుతుందన్నమాట. అప్పుడు రామలక్ష్మణుల యొక్క పాదపద్మములను స్పర్శించి ఆమె ఎన్నో రకాలుగా ఆమెను వాళ్ళను పూజిస్తుంది. ఆ తర్వాత రాముడు అడుగుతారనమాట, మీ యొక్క అన్ని రకాలైన సాధనలు, అంటే మీ జపం కానీ మీ పూజలు కానీ అన్నీ చక్కగా జరుగుతూ ఉన్నాయా, మీ ధ్యానం సరిగా జరుగుతూ ఉందా అని ప్రశ్నిస్తూ ఉన్నాడనమాట రాముడు. అప్పుడు శబరి చెప్తూ ఉంది, నిన్ను దర్శించటంతోనే నా యొక్క తపస్సాధనలన్నీ కూడా ఫలసిద్ధిని పొందాయి రామా. కాబట్టి నీవు చిత్రకూట పర్వతానికి వచ్చినప్పుడు నేను నిన్ను సేవిస్తున్నటువంటి ఋషులంతా కూడా చెప్పారనమాట, నేను నిన్ను చూస్తాను అని. చూసిన తర్వాతే స్వర్గానికి వెళ్ళమని నాకు సలహా ఇచ్చారు. కాబట్టి నీ రాక కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్తుంది. అయితే నీ దర్శన ప్రాప్తి పొందింది, ఇక నేను బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాను, నాకు అనుమతి ఇవ్వండి అని ఆమె వేడుకుంటుందన్నమాట. కానీ రాముడు అడుగుతాడు, సరే ఒకసారి పంపా సరస్సు యొక్క రమణీయమైన పరిసరాలన్నీ చూద్దాము అని. అప్పుడు శబరి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి పంపా సరస్సు యొక్క రమణీయమైనటువంటి ప్రాంతాలన్నీ తిప్పి చూపిస్తుంది. ఆ తర్వాత తను సేవించినటువంటి ఋషులను వాళ్ళందరినీ కలుసుకోవడానికి, ఇంకా తన యొక్క దేహాన్ని త్యజించడం కోసం ఆయనను ప్రార్థించి అక్కడ అగ్నిని రాజేసి నల్లని జింక చర్మం, నారబట్టలు కట్టుకుని ఉన్నటువంటి శబరి, ఆమె యొక్క జుట్టు కూడా జడలు కట్టి ఉందన్నమాట. ఆ వృద్ధ తపస్విని ఆ ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నిలో దూకుతుంది. దూకిన తర్వాత మరుక్షణం ఆమె దివ్యాభరణములతో పుష్పమాలలతో శోభిస్తున్నటువంటి ఒక అందమైన యువతిగా మారిపోయి దివ్యలోకాలకు వెళ్ళిపోతుందన్నమాట. ఆ విధంగా శబరి యొక్క ఆధ్యాత్మిక మహాశక్తిని చూసినటువంటి రామలక్ష్మణులు అక్కడే ఉన్నటువంటి సప్త సాగర జలములతో తయారైనటువంటి పంపా సరోవరంలో స్నానం ఆడడానికి వెళ్తారు. మరి సప్త సాగర జలాలతో సృజించబడినటువంటి పంపా సరోవరం ఎందుకు దాన్ని అలా అన్నారు అంటే, ఒకసారి మతంగ మహర్షి యజ్ఞం చేసి 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 ఆయన అలసిపోయి ఆయన సప్త సముద్రాలని అడుగుతారనమాట, నేను ఇంకా ఇప్పుడు లేచి స్నానానికి వెళ్ళేటువంటి ఓపిక నాకు లేదు, దయచేసి మీరందరూ ఇక్కడికే రండి అని. ఆయన ప్రార్థనను మన్నించి అక్కడ ఉన్నటువంటి సప్త సాగరాలు కూడా అక్కడికి వచ్చి చేరుతాయి. ఆ విధంగా పంపా సరోవరంలో ఆయన స్నానం చేస్తాడనమాట. కాబట్టి దాన్ని సప్త సాగర జలాలతో సృజించబడిన పంపా సరోవరం అని అంటారు. ఇక్కడ మనము శబరి గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనకు శబరి అంటే చాలా వృద్ధ తపస్విని అని మాత్రమే తెలుసు. కానీ ఆమె ముందు ఎలా ఉండింది, ఎక్కడి నుంచి అక్కడికి వచ్చింది అనే విషయాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకుందాం.
శబరి శబర జాతికి చెందినటువంటి ఒక ఆటవిక జాతి అన్నమాట. శబర జాతి అంటే ఆ జాతికి చెందిన ఒక అమ్మాయి. అయితే ఆ జాతిలో ఉన్నటువంటి ఆటవికులకు ఒక సాంప్రదాయం ఉంది. చిన్న వయసులోనే వాళ్ళు బాల్య వివాహాలు చేసేవాళ్ళనమాట. అయితే ఆడుకుంటూ ఉన్నటువంటి శబరికి అక్కడ కొన్ని వందల పశువులన్నీ కట్టివేయడం చూసి ఆమెకు ఆశ్చర్యమవుతుంది. ఆశ్చర్యమయ్యి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతుందనమాట. అమ్మ, ఎందుకు ఈ పశువులన్నీ కూడా ఇలా కట్టివేయబడ్డాయి అని అడిగితే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ చెప్తుంది, అమ్మ, రేపు నీకు వివాహం జరిగిపోతుంది, అందుకని ఆ వివాహ సందర్భంగా వీటన్నిటినీ బలిస్తాం అని చెప్తుంది. చెప్పగానే శబరి చాలా బాధపడుతుందన్నమాట. నా వివాహం కోసం ఇన్ని మూగ ప్రాణుల యొక్క ప్రాణాలను బలి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? కానీ తను చెప్తే వినే స్థితిలో వాళ్ళ తల్లిదండ్రులు లేరు. కాబట్టి ఆమె ఆలోచిస్తుంది. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టదు. నాకు వివాహం అయితేనే కదా ఇవన్నీ కూడా చనిపోతాయి, అసలు నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతే సరిపోతుంది అని ఎవ్వరికీ చెప్పకుండా ఆమె రాత్రి బయలుదేరి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆ వందల కొలది ఉన్నటువంటి ఆ పశువులన్నీ కూడా చాలా కృతజ్ఞతాభావంతో శబరి వైపు చూస్తాయన్నమాట, ఆశీర్వదిస్తాయి. ఎందుకంటే వాటి యొక్క ప్రాణాలు పోకుండా ఆమె ఈ విధంగా కాపాడినందుకు. ఆ తర్వాత శబరి అడవిలో తనకు అక్కడ ఎటు వెళ్ళాలో తెలియదు. అలాగా వెళ్తూ 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 తాము నివసించే ప్రాంతానికి దూరంగా వెళ్ళిపోతుంది. చాలా దూరం వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది ఋషులు యజ్ఞాలు హోమాలు చేస్తూ ఉండడం కనిపిస్తుంది. అప్పుడు శబరి ఒక చెట్టు చాటునే ఉండి అవన్నీ గమనిస్తుందన్నమాట. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని. ఆ ఋషులు ఏం చేస్తారు, తెల్లవారుజామున 4 గంటలకే లేస్తున్నారు. లేచి ఆ ఆశ్రమం యొక్క పరిసర ప్రాంతాలన్నిటినీ చాలా చక్కగా శుభ్రం చేస్తున్నారు. చేసిన తర్వాత వాళ్ళు పంపా సరోవరం దగ్గరికి వెళ్తున్నారు. అక్కడ మళ్ళీ స్నానాలు ఆచరించి వచ్చి వాళ్ళ గురువు గారు యజ్ఞం చేసుకోవడానికి, పూజ చేసుకోవడానికి కావలసిన పుష్పాలు, ఫలాలు, తర్వాత కావలసినటువంటి కట్టెలు, అగ్నిహోత్రానికి కావలసినటువంటి ఆహుతులు అన్నీ కూడా తెచ్చి పెడుతున్నారన్నమాట. ఆ తర్వాత వాళ్ళు దైనందిన జీవితంలో అన్ని తపస్సు చేయడం, మంత్రాలు చదవడం, శాస్త్ర అధ్యయనం చేయడం ఇలా చేస్తూ ఉన్నారు. అప్పుడు శబరికి చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. ఇది చాలా గొప్ప విషయంగా ఉంది అని ఆమెకు అనిపిస్తుంది. ఆ తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఆమె ఏం చేస్తుంది అంటే వాళ్ళని నేరుగా వెళ్ళి కలవడానికి భయపడి వాళ్ళు 4 గంటలకు లేస్తున్నారు కదా అని ఈమె 2 గంటలకే లేస్తుందనమాట. తెల్లవారుజామునే 2కే లేచి ఎవ్వరూ చూడకుండా వెళ్ళి ఆశ్రమం చుట్టుపక్కల ప్రాంతం అంతా శుభ్రం చేస్తుంది. చేసి ఆశ్రమం నుంచే పంపా సరోవరం వరకు ఉన్నటువంటి స్థలం అంతా కూడా, ఆ దారి అంతా కూడా శుభ్రం చేస్తుంది. చేసిన తర్వాత మళ్ళీ వచ్చి కనపడకుండా కూర్చుంటుంది. మళ్ళీ వీళ్ళు లేస్తారనమాట. శిష్యులందరూ లేచి చూస్తే అంతా శుభ్రం చేసి ఉంటుంది. ఎవరు చేశారబ్బా, నువ్వు చేసావా అని వాళ్ళల్లో వాళ్ళే చర్చించుకుంటారు. ఎవరికి అర్థం కాదు. సరే మళ్ళీ సమయం అయిపోతుంది అని వెంటనే వాళ్ళు పంపా సరోవరానికి స్నానానికి వెళ్తారు. వాళ్ళు అలా వెళ్ళగానే ఈమె పూజకు కావాల్సినటువంటి పండ్లు, పూలు అన్నీ సేకరించి అక్కడ ఆశ్రమంలో పెడుతుందనమాట. మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఎవరు ఇవన్నీ అమర్చారు అని వాళ్ళు ఆశ్చర్యపోతారు. కానీ ఎవరైంది అర్థం కాదనమాట. ఇలా కొన్ని రోజులు జరిగిపోతుంది. అప్పుడు ఒకరోజు గురువుగారైనటువంటి మతంగ మహర్షి అడుగుతారు శిష్యులను, ఎవరు చేస్తున్నారు ఇదంతా అని. అంటే మాకు తెలియదు గురువుగారు అంటే, ఎవరైనా సరే వాళ్ళ దగ్గర నుంచి మనం సేవ తీసుకున్నాము అంటే మన నుంచి కూడా వాళ్ళకు కొన్ని విషయాలు వెళ్తూ ఉంటాయన్నమాట. కాబట్టి అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అని చెప్తారనమాట. సరే అని వాళ్ళందరూ శిష్యులు ఆ రోజు చాలా అప్రమత్తంగా ఉంటారు. వాళ్ళు కూడా 2 గంటలకే లేచి ఉంటారు, కానీ బయటికి రారు. అప్పుడు శబరి మళ్ళీ యథావిధిగా వెళ్ళి శుభ్రం చేయడాన్ని మొదలు పెడుతుంది. అప్పుడు శిష్యులందరూ బయటకు వచ్చి, ఎవరమ్మా నువ్వు, ఎందుకు ఇలా చేస్తున్నావు, మా గురువు గారి దగ్గరికి వెళ్దాం పదా అని తీసుకెళ్తారు. అప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్తూనే శబరి ఆయన పాదాల మీద పడి, స్వామి నాకెవ్వరూ లేరు, నేను ఈ విధంగా ఇంటిని వదిలేసి వచ్చేసాను, ఇంకా నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ మీరే, ఇంకా మీ సేవ తప్ప నాకు వేరే ఏమీ వద్దు, దయచేసి నన్ను మీ ఆశ్రమంలో ఉండనివ్వండి అని ప్రాధేయపడుతుంది. అప్పుడు మాతంగ మహర్షి సరే అని ఒప్పుకుంటారు. ఒప్పుకొని ఆమెను అక్కడ ఉండనిస్తారనమాట. ఆ విధంగా ఆమె ఎప్పుడూ కూడా
గురువు యొక్క సేవ తప్ప ఇంకా ఆమెకు వేరే లోకం లేదు. ఆ విధంగా సేవ చేస్తూ చేస్తూ ఉంటుంది. ఒకసారి ఏమవుతుంది, గురువుగారు ఇంకా బ్రహ్మలోకాలకి వెళ్ళిపోయే సమయం ఆసన్నమవుతుంది. అప్పుడు నేను కూడా వచ్చేస్తాను గురువుగారు అని అడుగుతుందన్నమాట. ఎందుకు అలా అడుగుతుంది అంటే, అక్కడ స్వర్గ సౌఖ్యాలు అనుభవించాలని కోరికతో కాదు, ఇక్కడ గురువు లేకపోతే తనకు నిర్దేశాలు ఎవరిస్తారంటే, నువ్వు ఈ పని చెయ్యి, నువ్వు ఇలా చేస్తే నీకు మంచిది అని ఎవరు మనకు నిర్దేశాలు ఇస్తారు. కాబట్టి గురువు ఉంటేనే మన జీవితానికి అర్థం ఉంటుంది అని, గురువుగారు మీరు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను, నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి అని ప్రాధేయపడుతుంది. అయితే మహర్షి చెప్తారనమాట, రాముడు ఇలా ఇక్కడికి వస్తారు ఒక కార్యార్థి అయి, అప్పుడు నీవు ఆయనకు ఆతిథ్యం ఇచ్చి ఆయన యొక్క దర్శనం చేసుకున్న తర్వాత నువ్వు తప్పకుండా వచ్చేసేయి అని చెప్తారు. అందుకోసం ఆమె అక్కడే ఎదురు చూస్తూ ఉంటుంది. చూడండి, ఆమె 5 సంవత్సరముల అమ్మాయిగా ఉన్నప్పుడు ఆశ్రమానికి వచ్చింది. ఆ తర్వాత దాదాపు 95 సంవత్సరముల వయసులో ఆమెకు రాముడు దర్శనమిస్తాడు. ఎప్పుడైతే వాళ్ళ గురువుగారు వెళ్ళిపోయారు, గురువుగారు వెళ్ళేంత వరకు ఆయన యొక్క సేవలో, గురువుగారు ఎప్పుడు బ్రహ్మలోకాలకు వెళ్ళారో అప్పటి నుంచి ప్రతిరోజు ఏ క్షణంలో అయినా భగవంతుడు రావచ్చు అని, ఒక్కరోజు కూడా ఆమె నిరాశ చెందకుండా ప్రతిరోజు పంపా సరోవరానికి వెళ్ళడం, ఆశ్రమాన్ని అంతా శుభ్రం చేయడం, భగవంతుడు వస్తాడని ఆయన కోసం పళ్ళు సేకరించి పెట్టడం, ఆయన వస్తాడని పూలమాలలతో అలంకరణ చేయడం ఆశ్రమాన్ని, ప్రతిరోజు ఇలా చేస్తుందన్నమాట. ఉదయాన్నే లేస్తూనే ఇప్పుడు వస్తాడేమో అని అవన్నీ చేస్తుంది శ్రద్ధగా. ఆ తర్వాత సాయంత్రం అయ్యేసరికి రాలేదే అని నిరుత్సాహపడదు, ఓహో రేపు వస్తారేమో అని. ప్రతిరోజు అదే ఉత్సాహంతో ఆమె ఎంతో సహనంతో సేవ చేస్తూనే ఉందన్నమాట. మనమైతే ఏదైనా ఒక పని మొదలు పెట్టగానే వెంటనే దాని యొక్క ఫలితం రావాలి అని అనుకుంటాం. కానీ మనం శబరిని చూసి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైనా సరే మనము ఎంతో సహనంతో ఆ పనిని చేయడం మనము అలవాటు చేసుకుంటే తప్పకుండా దాని యొక్క ప్రతిఫలం అనేది ఏదో ఒక రోజుకు వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆమె ఎంతో ఓర్పుతో ప్రతిరోజు కూడా భగవంతుని రాక కోసం ఎదురు చూసింది. చివరకు భగవంతుడే ఆమె దగ్గరికి వచ్చాడనమాట. ఆ విధంగా రామలక్ష్మణులు శబరి యొక్క స్వర్గానికి వెళ్ళినటువంటి ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత వాళ్ళు ఎంతో ఉల్లాసంగా అక్కడ ఉన్నటువంటి పంపా సరోవరంలో స్నానం చేసి ఇంకా సీతను కనుక్కోవాలనేటువంటి ఆశతో సుగ్రీవుణ్ణి కలుసుకోవడం కోసం వెళ్తారన్నమాట. అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇంతటితో అరణ్యకాండ పూర్తయిపోయింది. మనము రేపటి రోజున కిష్కింధకాండను గురించి తెలుసుకుందాం. హరే కృష్ణ.